హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేము నాటుకోడి పులుసు చేసుకుంటున్నాము. మేము ఈరోజు సుంకులమ్మ అమ్మవారికి కోడి ఇచ్చామండి. అమ్మవారికి పులగం నైవేద్యం చేసుకున్నాము. తర్వాత కోడిని కూడా రెడీ చేసుకున్నాం. చూడండి ఇది కోడి ఎలా ఉంది. మీ కోడి కానీ నచ్చితే కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తర్వాత మేము గుడికి బయలుదేరామండి. అందరము గుడికి బయలుదేరిన తర్వాత సుంకులమ్మ గుడి మా ఇంటి దగ్గరనే ఉందండి. చూడండి బయట ఇలా ఉంటుంది సుంకులమ్మ అమ్మవారి దేవాలయం. లోపలికి వెళ్ళాము, అమ్మవారిని దర్శించుకున్నాము. ఒకవైపు నవగ్రహాలు ఉన్నాయండి, నాగమయ్య శివాలయం ఉంది, ముందర నవగ్రహాలు ఉన్నాయి, మధ్యలో అమ్మవారు ఉంటుందండి. మరోవైపు రాముల వారు, సీతారాముల లక్ష్మణ వారు దేవాలయం ఉంది. మొత్తం సుంకులమ్మ గుడికి వస్తే అందరినీ దర్శించుకోవచ్చు. మేము అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కోడి ఇచ్చుకొని ఇంటికి వచ్చాము. తర్వాత కోడి బొచ్చు పీకేసి కోడిని కాల్చుకొని మేము కోడి పులుసుని తయారు చేసుకున్నామండి. ఇలా నాటుకోడి పులుసుని ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి? మీకు కానీ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.